అర్థమవుతుందా? శ్రమలో ఎందుకంటే మొదటి కారణం చాలా జాగ్రత్త, మీరు గమనించినట్లయితే మనుష్య యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే అతగాడు ఎలా నడిచానంట 33వ అధ్యాయము 2వ వచనంలో 12 ఏండ్ల వాడైనప్పుడు రాజు అయ్యాడట. చెప్పండి ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాలంటే 6వ తరగతో 5వ తరగతో 7th క్లాస్ చదువుతున్నాగా బిన్ని మనుష్య అనే రాజు అయ్యాడు. 7th క్లాస్లోనే రాజుగా ప్రమోట్ చేశాడు దేవుడు. కాబట్టి ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప బాధ్యత ఇచ్చావయ్యా, ఎలాగో నేను నిర్వర్తించాలో నీ మీద ఆధారపడుతున్నాను, నాకు సహాయం చేయండి ప్రభా అని ఆధారపడవలసిన మనిషే ఎవరిని బట్టి అయితే అధికారాన్ని పొందుకున్నాడో, ఎవరిని బట్టి అయితే రాజ్యాధికారంలోకి వచ్చాడో ఆ దేవుణ్ణే పక్కన పెట్టి దేవుని దృష్టికి చెడు నడవడం ప్రారంభించాడు, హేయ క్రియలు చేయడం ప్రారంభించాడు. ఎక్కడుందన్నమాట? 2వ వచనం, ఇతడు ఇశ్రాయేలు ఎదురు నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచాడు. యెహోవా దృష్టికి చెడు నడిచెను. కాబట్టి హేయ క్రియలు చేసి, చెప్పండి ఏ క్రియలు అంట? అసహ్యమైన క్రియలు. అర్థమవుతుంది? వినడానికి కూడా అసహ్యమైన క్రియలు, భయంకరమైన క్రియలు చేయడాన్ని బట్టి మనిషి శ్రమకు గురయ్యాడు. ఇప్పుడు తను రాజు అయ్యాడు. రాజుగారు బాగుంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగుంటారు. రాజుగారు దేవుని మార్గంలో నడిస్తే ప్రజలందరూ కూడా, ఈ రాజుగారే పాడైపోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఇంకా పాడైపోతారు. అలా అయిపోయింది అనమాట. ప్రమేలు అంతేనా? ఎక్కడుంది? 33వ అధ్యాయము 9వ వచనంలో ఈ ప్రకారము మనుష్యే యోధావారిని యెరూషలేము కాపురస్తుల్ని మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు, అది అందరు చెడిపోవడానికి, అందరు పాడైపోవడానికి మనుష్యే ఏమైపోయాడు? కారకుడయ్యాడు. అందువల్ల రైట్ వేలో బ్రతకకుండా చెడు నడవడాన్ని బట్టి, అర్థమవుతుందా, హేయ క్రియలు చేయడాన్ని బట్టి దేవుడు తన యొద్దకు వర్తమానాలు పంపాడు. చెప్పండి ఏం పంపాడమ్మా? సందేశాలు పంపాడు, మెసేజ్లు పెడుతున్నాడు దేవుడు. ఎవరికి? రాజుకి. ఎక్కడున్నమాట? 10లో యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారి చెవి ఎక్కకపోయిరి వర్తమానం పంపాడు. ఎందుకు పంపాడు? బాగోలే, నీ నడత బాగోలే, చెడు నడతలో ఉన్నావు, ఏ క్రియలు చేస్తున్నావు, నేను ఏమైతే నీ జీవితంలో చేశానో దానికి నువ్వు తగినట్టుగా నువ్వు బ్రతకలేకపోతున్నావు, కృతజ్ఞత నువ్వు కలిగి ఉన్నావు. కృతజ్ఞత కలగవలసిన నీవు, కృతజ్ఞత కలిగి నన్ను వెంబడించవలసిన నీవు తిరుగుబాటుదారుడిగా ఉండిపోయావు. ఇదిగో నా సేవకులను పంపించి ఆ బాధకులు మాట్లాడుతున్నారు, రాజా నువ్వు హేయ క్రియలు చేస్తున్నావు, చెడు నడత నడుస్తున్నావు, కాబట్టి నీ మీదకి శ్రమ రాబోతుంది అని అంటే విన్నాడా?